జీవితాలనే తారుమారు చేయగలిగిన నీకు చేసిన తప్పుల్ని తల్లకిందలు చేయటం పెద్ద కష్టం కాదు రాజేశ్వరి. ఆస్తి కోసం ఇల్లాలు నెత్తిన భరించలేని నిందలు వేశావు. కట్టుకున్న భర్త చేత తాళి తెంపించావు. ఊరి నుంచి తరిమి కొట్టించావు. శీలం పోయిందని నువ్వు ఇంత బాధపడుతున్నావే, ఆ శీలం వెలుగు నీకు 17 సంవత్సరాల క్రితం తెలుసుంటే నువ్వు వేసిన నిందకు ఆ తల్లి ఎంత నరకం అనుభవించిందో అర్థమైంది. శాంతమ్మ కొడుకే నీ కారణంగా ఉన్న ఊరికి కన్న తండ్రికి దూరమై నీ పొగలు అనర్చడానికి వచ్చిన ఈ ఇంటి వారసుడే. నా స్వార్థం కోసం మీ అందరికీ ఎంతో ద్రోహం చేశాడు. అందుకే ఆ దేవుడు నాకు సరైన గుణపాఠం నేర్పాడు. నా వేలుతో నా కళ్ళు పొడుచుకునేలా చేశాడు. ఇప్పుడు నాకు చావు తప్ప వేరే మార్గం లేదు పాపం. నువ్వు చేసిన పాపాలకి పరిష్కారం చావు కదా మమ్మీ. ఎవరికైతే నువ్వు తీరం ద్రోహం చేశావో ఆ అత్తయ్య కాళ్ళ మీద పడి క్షమాభిక్ష కోరడం. నిజమేనమ్మా, కానీ నాకు అవకాశం లేదు. ఆ తల్లి బతికి ఉంటే నేను చేసిన ద్రోహానికి ఆవిడ కాళ్ల మీద పడి నా కన్నీళ్లతో పాదాలు కడిగి ఉండేదాన్ని. 10 మందిలో నా తప్పు ఒప్పుకుని ఆ మహాసాధ్వి నిజాయితీని నిరూపించుండేదాన్ని. కానీ నాకు ఆ భాగ్యం లేదు. చావు తప్ప నాకు వేరే దారి లేదమ్మా. ఉంది, శాంతమ్మ బతికే ఉంది. శాంతమ్మ బతికే ఉందా? మరి లక్ష్మికి దెయ్యం? లక్ష్మికి దెయ్యం పట్టడం, అప్పుడు నీ గదిలోంచి బయటికి రావటం, ఇవన్నీ నీ కళ్ళు తెరిపించడానికి మేము ఆడిన నాటకమే. రాత్రి నీ గదిలో ఉంది నేనేనే. అంటే అంటే నేను తప్పు చేయలేదా? చేసేవే రాక్షసి. ఆస్తి కావాలని నన్ను అడుగుతే నా యావదాస్తిని నీకు భిక్షంగా పడేసిందేవాణ్ణే. దేవత లాంటి నా ఇళ్ళ మీద నింద మోపి నా చేతే దాన్ని తాళి తెప్పించావు. నా బిడ్డల్ని నాకు కాకుండా చేసావు. నన్ను జీవోత్సవంలా చేసావు. నిన్ను నీలాంటి దాన్ని చంపినా పాపమే. అయినా చంపాల్సింది నిన్ను కాదే. నిప్పు లాంటి భార్యను అనుమానించి అవమానించినందుకు నన్ను నేనే చంపుకోవాలి. ఏంటి మూర్ఖపు? వద్దు బాబు, నన్ను అలా పిలవద్దు. నన్ను క్షమించి నన్ను భర్తగా అంగీకరిస్తే తప్ప నేను మీకు తండ్రిని చెప్పుకునే అర్హత నాకు లేదు. ఎక్కడ బాబు నా దేవత? బాబు బాబు, ఆ సాంఘిక మనుషులు శాంతమ్మ గారిని వాళ్ళ గోడౌనికి రాకెళ్ళిపోయారు బాబు. నువ్వు ఎంటే వెళ్ళి అమ్మగారిని కాపాడుకో బాబు, కాపాడుకో. వెల్కమ్ మిస్టర్ విజయ్. నువ్వు వస్తావని నాకు తెలుసు. కంప్యూటర్ తెచ్చావా? ముందు నా తల్లి ఎక్కడుందో చెప్పరా. ఆ కంప్యూటర్ నాకు ఇస్తావు, నీ తల్లిని పతితగానే పాడెక్కిస్తావు. నువ్వే తెలుసుకో. చాయిస్ ఇస్ యోర్స్. నోరు ముయిరా ఎడ్డారి కుక్క. నా తల్లి మీద పడ్డ మచ్చని తొలగించకుండా ఆపడం నీ తరం కాదు కదా, నీ అబ్బతరం కూడా కాదురా. అలాగా? అయితే ఒక్కసారి నీ తల్లి పరిస్థితి చూడు.
లక్ష్మి అమ్మా నాకేం బాధగా లేదు బాబు, ఆనందంగానే ఉంది. నా రక్తమే మీ అమ్మ నుదుట బొట్టుగా మారి ఆమె పవిత్రత నిప్పులా చూపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బాబు, సంతోషంగా ఉంది. బావా, ఈ ఇంటి పాలు తాగి విషం కక్కిన మాకు ఇలాంటి మంచి మనుషుల మధ్య ఉండే అర్హత లేదు. వెళ్ళొస్తానన్నయ్య. ఆగండి, చేసినవన్నీ చేసి శిక్ష తప్పించుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రండిటు. బాబు వెళ్ళరా. అమ్మాయి రాయలా. అల్లుడు కొడుకు అవును ఇక ఇన్నాళ్ళు నీకు పేరు పట్టాను, ఇక నుంచి నువ్వు నాకు పట్టావు. అల్లుడు